ఆళ్లగడ్డలో ఏం జరుగుతోంది? భూమా కుటుంబంపై టీడీపీ అధిష్టానం ఎందుకు సీరియస్ అయింది? అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ విషయంలో రాజీ పడబోదన్న సంకేతాలు ఇస్తోంది. తాజాగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియను పార్టీ కేంద్ర కార్యాలయానికి పిలిపించి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అసంతృప్తిగా ఉన్నారు అనే ఒక సందేశాన్ని నేరుగా ఆమెకు అందించినట్టు ప్రచారం అయితే జరుగుతోంది. అసలు ఆళ్లగడ్డలో ఏం జరుగుతోంది? అఖిలప్రియపై వరుసగా ఎందుకు ఫిర్యాదులు వస్తున్నాయి? భర్త సోదరుడి వ్యవహార శైలే ఈ వివాదాలకు కారణమా? ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చగా నడుస్తోంది. అదేంటో ఈ స్టోరీలో మనం చూసేద్దాం. భూమా కుటుంబానికి ఆళ్లగడ్డలో ప్రత్యేక రాజకీయ బలం ఉంది. అయితే ఇటీవలి కాలంలో ఆ బలం కంటే వివాదాలే ఎక్కువగా చర్చకొస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానికంగా వరుస ఫిర్యాదులు అధిష్టానం దృష్టికి వెళ్లడంతో పార్టీ పెద్దలు ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే వివాదాలకు కేంద్రంగా మారింది అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి వారి పుణ్యక్షేత్రం. ఈ ఆలయం దేవాదాయ శాఖ పరిధిలో కాకుండా అహోబిల మఠం ఆధ్వర్యంలో నడుస్తోంది. అయినప్పటికీ తలనీలాల వేలం, టెండర్లు, రవాణా కాంట్రాక్టుల వ్యవహారంలో స్థానికంగా పెద్ద వివాదం చెలరేగింది. ఇటీవల తలనీలాలు తరలించే సమయంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి అడ్డుకున్న ఘటన రాజకీయంగా దుమారం రేపింది. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరామ్ ప్రమేయం ఉందంటూ ప్రత్యర్థులు ఆరోపణలు గుప్పించారు. వైసీపీ నాయకులు కూడా బహిరంగంగా విమర్శలు చేయడంతో ఈ వివాదం మరింత ముదిరిందనే చెప్పాలి. ఇదొక్కటే కాదు, ఆళ్లగడ్డ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా వివాదానికి దారితీసింది. ఈ వ్యవహారంలో జనసేన నాయకుల నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తమైనట్టు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీల మధ్య సమన్వయం దెబ్బతీస్తుంది అనే ఒక అభిప్రాయం అధిష్టానానికి వెళ్ళినట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వరుస ఫిర్యాదులు, స్థానిక వివాదాలు, పార్టీ ప్రతిష్టకు నష్టం జరుగుతోందన్న అంచనాల మధ్య అఖిలప్రియను మంగళగిరికి పిలిపించినట్టు తెలుస్తోంది. ఇక టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నియోజకవర్గ పరిస్థితులపై వచ్చిన నివేదికలను అఖిలప్రియ ముందుంచినట్టు సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పరిణామాలపైన తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని కూడా స్పష్టం చేసినట్టు రాజకీయ వర్గాల్లో ఒక చర్చ సాగుతోంది. ఈ సమావేశంలో అత్యంత కీలకంగా చర్చకు వచ్చిన అంశం ఎమ్మెల్యే భర్త భార్గవరామ్ పాత్ర అని చెబుతున్నారు. స్థానిక పరిపాలనలో ఆయన జోక్యం ఎక్కువైందని, అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు అన్న ఫిర్యాదులు పార్టీ అధిష్టానానికి చేరినట్టు సమాచారంగా తెలుస్తోంది. దీంతో ప్రభుత్వ వ్యవహారాల్లో కానీ, పార్టీ కార్యక్రమాల్లో కానీ కుటుంబ సభ్యుల జోక్యానికి తావివ్వవద్దని స్పష్టమైన సూచనలు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఇక తెలుగుదేశం అధిష్టానం ఇటీవల ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతోంది. అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు అధికార వ్యవహారాల్లో గనక జోక్యం చేసుకుంటే పార్టీ ఇమేజ్ దెబ్బతింటుందని చంద్రబాబు భావిస్తున్నారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అందుకే ఎవరైనా సరే క్రమశిక్షణ పాటించాల్సిందే అన్న సంకేతాలు వరుసగా ఇస్తున్నారు. మరోవైపు ఆళ్లగడ్డలో రాజకీయ సమీకరణాలు కూడా మారుతున్నాయి. వైసీపీ స్థానికంగా దూకుడు పెంచుతుండగా కూటమి పార్టీల మధ్య కూడా కొన్ని అంశాల్లో విభేదాలు బయటపడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో స్థానిక వివాదాలు కొనసాగితే రాజకీయంగా నష్టమవుతోంది అనే ఒక ఆందోళన టీడీపీ పెద్దల్లో ఉందని విశ్లేషకులు అంటున్నారు. సమావేశం అనంతరం అఖిలప్రియ పార్టీ నిర్ణయాలకు కట్టుబడి పనిచేస్తానని, వివాదాలకు దూరంగా ఉంటానని హామీ ఇచ్చారని తెలుస్తోంది. అయితే అధిష్టానం ఇచ్చిన హెచ్చరికల తర్వాత ఆళ్లగడ్డ రాజకీయాల్లో ఆమె వ్యవహార శైలి మారుతుందా, కుటుంబ సభ్యుల జోక్యం తగ్గుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. టీడీపీ అధిష్టానం పంపిన సందేశం మాత్రం స్పష్టంగానే కనిపిస్తోంది. అధికారంలో ఉన్నంత మాత్రాన ఎవరూ అతీతులు కాదని, పార్టీ ప్రతిష్ట దెబ్బతింటే ఎంతటి నాయకుడినైనా సరే పిలిచి వివరణ కోరుతామని సంకేతాలిచ్చింది. ఇప్పుడు అందరి దృష్టి ఆళ్లగడ్డపైనే ఉంది.
అఖిలప్రియ వివాదాలకు పులి స్టాప్ పెడతారా లేక ఈ రాజకీయ వేడి ఇంకా పెరుగుతుందా అన్నది చూడాలి. ఇక ఆళ్లగడ్డలో స్థానిక వివాదాలే కాదు, అధిష్టానం స్థానం కూడా పరీక్షకు వచ్చినట్టే కనిపిస్తోంది. హెచ్చరికతో కథ ముగుస్తుందా లేక ఇది మరింత పెద్ద రాజకీయ పరిణామాలకు నాంది అవుతుందా? సమాధానం రానున్న రోజుల్లో తేలనుంది.